3 of Python DSA of 365 days challenge. In today's video, I will discuss about the sum of the digits. Here see, this is the problem statement. They are given the n number, n value, and we have to sum up the all digits in a number. So here we have to do only one thing, just we have to add the digits present in the number. So in 687, the digits are 6, 8 and 7. So we have to add all the digits. So 21, we have to return 21. So how we do this problem? 687. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక ఎస్ అనే వేరియబుల్ తీసుకుంటాను సమ్ని స్టోర్ చేయడానికి. ఇనీషియల్గా అది 0. నేను ఏం చేస్తానంటే లాస్ట్ నుంచి నెంబర్ని రిమూవ్ చేస్తాను. ఫస్ట్ యాడ్ చేసి సమ్కి ఆ వాల్యూని రిమూవ్ చేస్తాను. తర్వాత 6, 8 ఉంటుంది కదా, సేమ్ 6, 8ని కూడా ఫస్ట్ ఇక్కడ 8ని యాడ్ చేస్తాను. ఇక్కడ 8ని యాడ్ చేసి మళ్ళీ 8ని తీసేస్తాను. నెక్స్ట్ 6 ఉంటుంది, మళ్ళీ సేమ్ ఇక్కడ 6ని యాడ్ చేస్తాను అండ్ 6ని తీస్తాను. సో ఫైనల్గా ఇక్కడ 0 అయిపోతుంది వాల్యూ. సో 0ని యాడ్ చేస్తా, ఇంకా మన సమ్ అయితే ఏం చేంజ్ అవ్వదు కదా 0ని యాడ్ చేస్తే. సో ఫస్ట్ నేను ఏం చేశాను, ఎస్ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాను. నెక్స్ట్ వైల్ లూప్ తీసుకుంటున్నాను. వైల్ లూప్ తీసుకుని నేను తీసుకున్న n వాల్యూ అన్నది గ్రేటర్ దాన్ 0 అయితే, అంటే కదా గ్రేటర్ దాన్ 0 అంటే ఏంటి, ఖచ్చితంగా వాల్యూస్ ఉన్నాయని, ఖచ్చితంగా డిజిట్స్ ఉన్నాయని. ఇప్పుడు ఒక నెంబర్ అన్నది 0 అనుకో, మనం సమ్ చేసిన 0నే కదా. సో అందుకే నేనేం చేస్తున్నానంటే నెంబర్ అన్నది 0 కంటే పెద్దదైతే, సో దాంట్లో ఖచ్చితంగా డిజిట్స్ ఉంటాయి. సో అప్పుడు ఏం చేస్తున్నాను, సమ్ అన్నది ఈక్వల్స్ టు అంతకు ముందర ఉన్న ప్రీవియస్ సమ్కి ఇప్పుడు రిమైండర్ని యాడ్ చేస్తాను. మనం ఏదైనా నెంబర్ని మనం 10తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ అన్నది లాస్ట్ డిజిట్ వచ్చింది ఇప్పుడు. అండ్ ఆ తర్వాత ఏం చేస్తున్నాను, n వాల్యూని డివైడ్ చేస్తాను 10తో. ఎందుకు అంటే ఇంటీజర్ డివిజన్ చేస్తాను, // అందుకు. సో ఎందుకు అంటే కోఎఫిషియంట్ వాల్యూ కోసం. ఇదేమో కోఎఫిషియంట్ కోసం, చివరిలో ఇది కోఎఫిషియంట్ కోసం, అండ్ ఇదేమో రిమైండర్ కోసం. ఓకే, సో నేను ఇక్కడ రాసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో ఓకే, ఎస్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వైల్ n గ్రేటర్ దెన్ 0. అండ్ ఈ వైల్ లూప్ ఎప్పుడు ఆగిపోయిద్ది అంటే n వాల్యూ ఎప్పుడైతే 0 అయిపోద్దో అప్పుడు n వాల్యూ అన్నది ఆగిపోతుంది, వైల్ లూప్ అన్నది ఎగ్జిక్యూట్ అవ్వడం స్టాప్ అయిపోతుంది. సో s ఈక్వల్స్ టు s ప్లస్ n మాడ్యులో 10. నెక్స్ట్ n ఈక్వల్స్ టు n // 10. సో ఫైనల్గా నాకు ఏదైతే సమ్ వస్తుందో దాన్ని రిటర్న్ చేస్తాను. ఓకే, ఇదే ఇటరేషన్ వైజ్ ఎలా జరుగుతుందో చూద్దాం. డిఎస్ఏలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే ట్రేసింగ్, డ్రై రన్ చేయడం. ఎందుకు అంటే అది చేస్తేనే మనకి ఏది ఎలా జరుగుతుంది అని మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ ఉందనుకో, ఆ కోడ్ ఎలా రన్ అవుతుంది అని మనకు అర్థం కావాలి అంటే మనం ఏం చేస్తాం, ట్రేస్ అవుట్ చేసుకోవాలి ఏ లూప్లో ఏ వాల్యూ చేంజ్ అవుతుంది అని. సో ఫస్ట్ ఎస్ వాల్యూ అన్నది 0, మనకున్న n వాల్యూ అన్నది 687. ఓకే, ఫస్ట్ ఇక్కడికి వచ్చాం. 687 అన్నది గ్రేటర్ దెన్ 0నా? ఆబ్వియస్లీ గ్రేటర్ దెన్ 0 అని. సో ఇది ట్రూ కాబట్టి ఈ రెండు లైన్స్ అది వైల్ లూప్ బాడీ అన్నది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఫస్ట్ సమ్ ఎంత ఉంది, ఆల్రెడీ 0 ప్లస్ 687ని మనం 10తో డివైడ్ చేస్తే 60, 6 టైమ్స్. నెక్స్ట్ 87, 8 టైమ్స్. సో ఫైనల్గా మనకు వచ్చిన రిమైండర్ ఏంటి, 7 కదా. సో
ఈ ప్లేస్లో మనకు ఇప్పుడు ఎంత వచ్చింది, 7 వచ్చింది. సో 0కి నేను 7 యాడ్ చేస్తున్నాను. సో సమ్ వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు, 7 అవుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఈ లైన్ ఏంటంటే ఇదే కదా, కోఎఫిషియంటే కదా. సో మన కోఎఫిషియంట్ ఎంత వచ్చింది, 68. నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్ 68 మళ్ళీ గ్రేటర్ దాన్ 0నా, కాబట్టి ట్రూ, కాబట్టి మళ్ళీ సేమ్ ఈ 2 లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఫస్ట్ ఎస్ వాల్యూ 7 ఉంది, 7కి 68ని మనం 10తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, 8 అన్నది రిమైండర్ వస్తుంది. సేమ్ ఇలా చేయండి, 68 6 times 60, 8 అన్నది రిమైండర్. సో 7ని 8ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 15 వస్తుంది. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఏంటి మనకి, 6 అన్నది గ్రేటర్ దెన్ 0నా, ట్రూ, కాబట్టి ఇప్పుడు 10 divided by 6. సో 0 times అండ్ 6 అన్నది యాజ్ ఇట్ ఈస్, ఎందుకంటే 6 అన్నది లెస్ దెన్ 10 కాబట్టి రిమైండర్కి వచ్చేస్తుంది, ఇంకా మనం ఏం చేయక్కర్లేదు. సో ఇక్కడ ఏమొస్తుంది రిమైండర్, సో 15కి మనం 6ని యాడ్ చేస్తాం, 15కి 6ని యాడ్ చేస్తే 21. అండ్ ఎన్ వాల్యూ ఏమొచ్చింది, కోఎఫిషియంట్ ఏమొచ్చింది ఇక్కడ, కోఎఫిషియంట్ అన్నది 0 కాబట్టి 0. నెక్స్ట్ 0 గ్రేటర్ దెన్ 0నా, కాదు కదా, ఫాల్స్ కదా. సో ఎగ్జిక్యూషన్ అన్నది ఆగిపోతుంది. ఇక్కడ ఏం లేదు, ఎన్ని డిజిట్స్ అయితే ఉంటాయో అన్ని టైమ్స్ వైల్ లూప్ అన్నది ఇటరేట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఇఫ్ యూ వాంట్. మీన్స్ ఐ వాంట్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, ఇంకా డిఎస్ఏలో ఇంకా ఏమేమి కాన్సెప్ట్స్ కవర్ చేయాలి. అండ్ ప్లీజ్ సాల్వ్ అట్లీస్ట్ one problem daily and follow this playlist for 365 days. You will get better understanding of DSA. Okay.